శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని ప్రముఖ వైద్యుడు డాక్టర్ జీవితేశ్వరరావు డిమాండ్ చేశారు. పలాసలో ఉన్న వనరులు, భూగర్భ ఖనిజాలు, సముద్ర తీర ప్రాంతం, నదీ ప్రాంతం, అటవీ వనరులతో పాటు అపారమైన రైలు మరియు రోడ్డు కనెక్టివిటీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే శక్తి ఉందని తెలిపారు. విశాఖపట్నం సీ కనెక్టివిటీ కూడా పలాసకు అదనపు బలం ఇస్తుందని చెప్పారు. గత 3 సంవత్సరాలుగా పలాస పేరు రాష్ట్ర వ్యాప్తంగా స్పష్టంగా వినిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇచ్చాపురం, పలాస, టెక్కలి మరియు పాతపట్నం నియోజకవర్గాలను కలిపి పలాస జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంతం సుమారు 190 కిలోమీటర్లుగా ఉంది. ఇది పూర్తిగా వెనకకి నెట్టేసి ఒక షాడో జోన్ లాగా ఉంది. ఇప్పుడు సపోజ్ జిల్లా కేంద్రం శ్రీకాకుళం ఉంది. ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళంకి వెళ్ళేసరికి 140 కిలోమీటర్లు. పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజల మనోభావాల కోసం మనకి జిల్లాలుగా, రాష్ట్రాలుగా విభజన అనేది అనివార్యం. నిరంతర ప్రక్రియ ఈ విభజన అనేది. ఆ ప్రక్రియలో భాగంగా గత 3 సంవత్సరాలుగా మన వార్తల్లో 1వ నంబర్గా పలాస వినిపిస్తుంది. అది ఎవరికి ఇచ్చేసినా ఏది కావాలి, మోస్ట్ డిజర్వింగ్ ఇదైతే పలాస జిల్లాగా, పలాస కేంద్రంగా మనకి అవసరం అనేది ఉంది. ఎందుకంటే 4 సెగ్మెంట్లు ఉన్నాయి. పాతపట్నం, టెక్కలి మధ్యస్థంగా ఉంది. ఇక్కడ జిల్లా కేంద్రం తర్వాతే కాకుండా విశాఖపట్నం తర్వాత హైయెస్ట్ రెవెన్యూ ఉన్నటువంటి రైల్వే స్టేషన్ పలాస. అన్ని వనరుల్లో ఉండి ఈ ప్రాంతం నుండి వలసలు వెళ్ళిపోయే జిల్లా. దీనికి పరిపాలనా సౌలభ్యం కోసం పరిపాలనా కేంద్రం అంటే జిల్లా కేంద్రం అయితే ఫోకస్ అంతా దీని మీద పడుతుంది. ఇక్కడ ఉన్న సమస్యలు సాగునీరు, త్రాగునీరు, కిడ్నీ సమస్యలు, విద్య, ఉద్యోగం అన్నిటికంటే ప్రప్రథమంగా వలసలు ఉపాధి లేక వలస వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఒకే ప్రాంతంగా ఉన్న కలింగ సీమ 2 ప్రాంతాలుగా విడదీసి అక్కడ నదులు పుట్టిన ఏరియా ఒరిస్సా అన్నారు, నదులు నీరు ప్రవహించే ఏరియా ఆంధ్ర అన్నారు, ఉత్తరాంధ్ర అన్నారు. అందువలన అదొక ప్రధాన సమస్య గత 78 సంవత్సరాల నుండి కూడా. అందుకోసం ఇక్కడ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం అనేది అనివార్యం. సపోజ్ ఆ కీర్తి ప్రతిష్టలు ఎవరు దొరుకుతాయో వీళ్ళు కాకపోతే నెక్స్ట్ వస్తారు. నెక్స్ట్ ప్రభుత్వాలు అధికారం అనేది శాశ్వతంగా ఉంటుంది. ప్రభుత్వాలు శాశ్వతం. అందులో మారే పార్టీలు ఒకటి వస్తుంటుంది, ఒకటి పోతుంటుంది. ఎవరికి అవకాశం వస్తుందో మనం చూడటం. మన పలాస ఈ రోజు కాకపోతే రేపు ఎవరో అడ్డుకున్నారు అంటే 1-2 వ్యక్తులు ఆ వ్యక్తులు ఎవరైనా కమెంట్ చేయలేదు అన్నది ఎంతకాలం. అది పెద్ద ఇట్ డజంట్ మ్యాటర్. బట్ ఏంటంటే ఖచ్చితంగా ఇది ఎంత అవసరం అన్నది అంటే ప్రప్రదంగా ఇదే అవసరం. మనకి పలాస జిల్లా ఏర్పడిన తర్వాత కూడా సుమారుగా మరో 130 కిలోమీటర్లు, 140 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంటుంది. అటవీ ప్రాంతం, ట్రైబల్ ఏరియా, రైలు కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ, ఇవన్నీ వనరులు ఉన్నదానికి ఖచ్చితంగా ఈ పలాస కేంద్రంగా జిల్లా అవ్వాల్సిందే. అది అనివార్యం. విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం కాబట్టి